జగన్మాత వెలిసిన క్షేత్రం గర్భరక్షాంబిక ఆలయం తిరుకర్కావూర్. మహిళా మూర్తులకు సుఖప్రసవం చేసేందుకు సాక్షాత్తు జగన్మాతే గర్భరక్షాంబిక అమ్మవారుగా తిరుకర్కావూర్లో వెలిసినట్లు చరిత్ర కథనం. తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో ఉన్న ఈ అమ్మవారిని మొక్కుకుంటే సుఖప్రసవం జరిగి తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటారన్న నమ్మకం వేల ఏళ్ల నుంచి కొనసాగుతుంది. సాక్షాత్తు అమ్మవారు ఓ గర్భవతికి రక్షణగా రావటం ప్రత్యక్షం కావటంతో ఈ స్థలం పవిత్రమైనదిగా ప్రసిద్ధికెక్కినది. జగన్మాత గర్భరక్షాంబికగా, పరమేశ్వరుడు ములై వననాథార్గా భక్తులకు దర్శనమిస్తుంటారు. ఇక్కడ గర్భవతిగా వచ్చిన వారు తమ మొక్కు తీరిన తర్వాత చంటి పిల్లలతో వచ్చి ఇక్కడ ఉన్న ఉయ్యాలలో వేస్తారు. ఇక్కడ ఉయ్యాలలో పిల్లలను వెయ్యడం వల్ల వారికి గర్భరక్షాంబిక అండ జీవితాంతం ఉంటుందనేది భక్తుల నమ్మకం. చోళరాజ రాజరాజ రాజేంద్ర చోళ కులుత్తొంగ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ చరిత్రకు సంబంధించి 31 పురావస్తు ఆధారాలు ఆలయ చరిత్రను తెలుపుతున్నాయి. శక్తివంతమైన 275 శైవ క్షేత్రాలలో ఇది ఒకటని పురాణాలు చెబుతున్నాయి. చక్కటి వాస్తుకలకు ఈ ఆలయం ప్రసిద్ధి. ఎలా చేరుకోవాలి? గర్భరక్షాంబిక ఆలయం తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో ఉంది. ముందుగా కుంభకోణం చేరుకుంటే అక్కడి నుంచి ఈ క్షేత్రం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సులు, టాక్సీల ద్వారా చేరుకోవచ్చు. రైలులో చేరుకోవాలంటే పాపనాశనం స్టేషన్లో దిగాలి. ఇక్కడి నుంచి ఆలయం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించబడతాయి. ఆలయంలో వివిధ రకాల ప్రసాదాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ ఆలయాన్ని సందర్శించాలనుకుంటే మీ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవటం అనేది ముఖ్యం. ఆలయం చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి మీరు పీక్ సమయాల్లో సందర్శించకుండా ఉండటం మంచిది. మీరు శ్రీ గర్భరక్షాంబిక ఆలయం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఈ కింద ఆలయ వెబ్సైట్ లింక్ ఇవ్వటం జరిగింది. దానిని క్లిక్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.